ప్రైజ్ ద లార్డ్. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. కీర్తనలు 37:34. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే కీర్తనకారుడైన దావీదు మహారాజు ఈ రీతిగా సెలవిస్తా ఉన్నాడు. దేవుని పట్ల మనం ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, దేవుని యొక్క విధేయత కలిగినప్పుడు మనం ఏవైతే స్వతంత్రించుకుంటామనే దాని గురించి చెప్తా ఉన్నాడు. ఈ వాక్యంలో ముందు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని, అంటే దేవుని కొరకు మనం కనిపెట్టుకునే వారుగా ఉండాలంటాడు. అలాగే అక్కడ అంటాడు ఆయన మార్గాన్ని అనుసరించాలంటాడు. ఎప్పుడైతే ఆయన మార్గాన్ని అనుసరిస్తూ నడుస్తామో మనం, అలాగే ఆయన యొక్క తలంపులో మనం ఉంటామో, ఆయన కనిపెట్టుకునే వారు ఉంటామో, అప్పుడు దేవుడు మన పట్ల ఒక స్వతంత్రాన్ని, అంటే మన పట్ల అనేక కార్యాలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఏమంటాడంటే ప్రతి వానికి, అంటే వాని క్రియలు చొప్పున. ప్రియులారా గమనించండి, మన క్రియ ఎట్లా ఉంది, మన తలంపు ఎట్లా ఉంది, దేవుని పట్ల మనం ఏ రీతిగా ఉన్నామో, ఆయనకి అనుగుణంగా ఉన్నామా లేదన్నా సరే మనం చూసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం దుర్నీతి నుంచి, అంటే అనేక తలంపుల నుంచి మనం విడుదలవ్వాలంటే, అనేక పరిస్థితుల నుంచి మనం దూరంగా ఉండాలంటే దేవుని కనిపెట్టుకునే వారిగా ఉండాలి. దేవుని యొక్క స్వతంత్రంలో మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవుడికి మనకు అన్నిటిని కూడా మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి అట్టి రీతిగా మనం ఉన్నామా లేదా, ఎందుకంటే దేవుడు మనకి ఒక రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ మనం ఏ రీతిగా కాపాడుకోవాలనేది దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి అట్టి రీతిగా మన దేవుని మార్గాన్ని వెంబడిందాం. ప్రియులారా గమనించండి. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.